ఈరోజు మన యొక్క వాక్యాంశముగా ట్రాప్, ఉచ్చు అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నాను. ఏంటండి? ట్రాప్, ఉచ్చు. ట్రాప్ అంటే ఏంటండి? ట్రాప్ అంటే ఉచ్చే. దాని అర్థం ఏంటండి? ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తిని మోసం చేయాలి. ఏమండి? ఏ రకంగా మోసం చేస్తారు? పలు విధాలుగా మోసం చేయొచ్చు. సో ఏ రకంగా మోసం చేసినా మొత్తానికి ఆ వ్యక్తిని ట్రాప్ చేయడం అనేటువంటి విషయం జరుగుతుంది కదండి. సో ఒక వ్యక్తిని మోసం చేయడం, ఇట్ ఈజ్ లైక్ డిసెప్షన్ అనమాట, మోసం చేయడం. ఓకే, సో సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము ఈ ట్రాప్ లేదా ఉచ్చు అనే దాని గురించి కొన్ని మాటలు నేను చెప్తానండి. సో సైకలాజికల్, బిహేవియరల్ అండ్ న్యూరో సైన్స్ ప్రకారము ఎన్ని రకాలైనటువంటి ట్రాప్స్, ఉచ్చులు ఉన్నాయి, వాటి యొక్క పేర్లు ఏమిటి, అట్ ద సేమ్ టైం వాటికి కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు నేను చెప్తానండి. ముందుగా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాప్స్. అంటే సైకలాజికల్ ట్రాప్స్ అండి, దాన్నే మైండ్ బేస్డ్ ట్రాప్స్ అని కూడా పిలిచారు. వాటి పేర్లు ఏంటంటే కాగ్నిటివ్ బయాస్, ఎమోషనల్ ట్రాప్స్, ఎడిక్షన్ ట్రాప్స్, సోషల్ మ్యానిపులేషన్ ట్రాప్స్, ఫైనాన్షియల్ ట్రాప్స్ అండ్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయండి. నేను కొన్ని ట్రాప్స్ పేర్లు మాత్రం మీకు నేను చెప్పాను. సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇప్పుడు ఉదాహరణలు మీకు చెప్తాను. ఉదాహరణకి ఎమోషనల్ ట్రాప్. ఏమండి? ఎమోషనల్ ట్రాప్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడండి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమించి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వెనకాల తిరిగాడు, మొత్తానికి చెప్పాడు. చెప్తే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇప్పుడు ఏం చేశాడు? వదలలేదు, అలాగే వెనకాల తిరుగుతూ ఉన్నాడు. ఏమండి? అలాగే ఒప్పించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు, ఏడుస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు. మొత్తానికైతే ఆ అమ్మాయిని ఒప్పించాడండి. ఓకే, సో ఆ తర్వాత కొన్ని రోజులు లేదా కొన్ని నెలల పాటు ఆ అమ్మాయి మీద విపరీతమైనటువంటి ప్రేమను చూపాడు. అసలు ఎంతంటే, అసలు వీడు లేకపోతే నేను ఉండలేనేమో అన్నంత ప్రేమని ఆ వ్యక్తి చూపించాడండి. ఓకే, సో ఏ రకంగా అంటే పూర్తిగా తన మీద ఆధారపడే విధంగా, తన మీద రిలై అయ్యే విధంగా ప్రేమించాడు. సడన్గా ఒకానొక రోజు ఇగ్నోర్ చేయడం ప్రారంభించాడు. ఇగ్నోర్ చేయడం అంటే పట్టించుకోకుండా ఉండడం అండి. సో దూరం పెట్టడం ప్రారంభించాడు, ప్రతిదానికి కోప్పడడం ప్రారంభించాడు, అలగడం ప్రారంభించాడు. సో అక్కడ ఏంటంటే, అంతవరకు ప్రేమగా ఉండి సడన్గా ఇగ్నోర్ చేసేటప్పటికి ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. సో ఆ తర్వాత ఏం చేశాడంటే, హీ ట్రై టు కంట్రోల్ హెర్. అంటే ఆ అమ్మాయిని వాడి కంట్రోల్లోకి తెచ్చుకోవడం ప్రారంభించాడు. ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేయడం ప్రారంభించాడు. ఆ అమ్మాయిని ట్రాప్ చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా ఈరోజు మన యొక్క సమాజంలో ఎన్ని చూడట్లేదు ఇలాంటి మనం. ఏమండి? ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. అదేవిధంగా వైస్ వెర్సా అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తున్నారు ఈ రోజుల్లో. ఇవి ఎమోషనల్ ట్రాప్స్కి ఒక చిన్న ఉదాహరణ అండి. మరొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. మరొక రకం ట్రాప్ అదేంటంటే సోషల్ మ్యానిపులేషన్ ట్రాప్. ఏంటండి? సోషల్ మ్యానిపులేషన్ ట్రాప్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్తాను. సో బహుశా మీలో కొంతమంది వాటిని ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నారేమో. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక మంచి హై పెయిడ్ ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాడండి. అంటే ఎక్కువ శాలరీ వచ్చేటువంటి ఒక పెద్ద కంపెనీలో ఆ వ్యక్తి వర్క్ చేస్తున్నాడు. తన ఫ్రెండ్స్ కొంతమంది రూమ్మేట్స్ లేకపోతే ఇంకొకరిలో ఆ కంపెనీకి దగ్గరలోనే ఒక చిన్న కంపెనీలో తక్కువ జీతానికి వారు పనిచేస్తున్నారు. ఇద్దరికీ సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ ఎక్స్పీరియన్స్ అనుకుందామండి. సో ఇప్పుడు ఈ చిన్న కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఈ ఎంప్లాయీస్ ఒక విషయం తెలుస్తున్నారు. ఏంటంటే ఆ పెద్ద కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి, అక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు రండి అని చెప్పి వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇదే విషయాన్ని పంచుకున్నప్పుడు
ఎవరైతే వ్యక్తి ఆ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడో ఆ వ్యక్తి అంటున్నాడు, లేదు అక్కడ పెద్ద గొప్పగా లేదు, జీతం ఎక్కువ వస్తుందే కానీ చాలా టార్చర్ పెట్టేస్తున్నారు, చాలా ఏడిపించేస్తున్నారు, అస్సలు పని చేయనివ్వట్లేదు, నేనే మారిపోదాం అనుకుంటున్నాను, నేనే చిన్న కంపెనీలో జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి ఒక మాట చెప్పాడండి. సో ఆ వ్యక్తి యొక్క వెనకాల అభిప్రాయం ఏంటంటే, ఈ ఎవరైతే చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నారో వారు ఆ కంపెనీలోకి రాకుండా, వారు ఎదగకూడదు, తనొక్కడే ఎదగాలి, తనకి కాంపిటీషన్ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడుతున్నాడు. స్నేహితుడు కదా, ఈ స్నేహితుడు చెప్పిన మాటల్ని వారు వెంటనే నమ్మి, అమ్మో ఎందుకులే, పెద్ద కంపెనీ ఎక్కువ స్ట్రెస్ పెట్టేస్తున్నారు, ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు, వద్దులే ఇక్కడే మనం పనిచేద్దాం, జీతం తక్కువైనా పర్వాలేదు అని ఆలోచించుకుని అక్కడికి వెళ్ళడం మానేశారండి. చూసారా, చిన్న సామెత ఉంటుంది కదండి, కర్ర ఎరగదు పాము చావు. సో ఈ రకంగా సోషల్ మ్యానిపులేషన్ ట్రాప్స్ ఇవి మన యొక్క సమాజంలో మనం చూస్తూ ఉంటామండి. మరొక దానికి నేను చెప్తున్నాను, మరొకటి ఎడిక్షన్ ట్రాప్స్. ఏంటండి ఎడిక్షన్ ట్రాప్స్ అంటే వ్యసనము అనేటువంటి ఉచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ కూడా మరొక శరీరంలో అవయవంలో ఒకటి ఏర్పడిపోయింది, దాని పేరేంటండి స్మార్ట్ ఫోన్. ఏమండి, మరి ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలామంది ఈ స్మార్ట్ ఫోన్కి బానిసలు అయిపోయారండి, ఎడిక్ట్ అయిపోయారు. న్యూరో సైన్స్ ట్రాప్ అని చెప్పి దీన్ని పిలుస్తారనమాట. ఇందులో ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి, అది హీ అవ్వచ్చు షీ అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా వెన్ దే ఫీల్ ప్లెజర్, ఆ వ్యక్తి యొక్క బ్రెయిన్ ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుందండి. ఆ కెమికల్ పేరే డోపమైన్. ఈ డోపమైన్ అనేది ఎప్పుడు ఒక వ్యక్తి నుంచి వెలువడుతుంది, లేదా ఈ యొక్క కెమికల్ ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే, వెన్ హీ ఆర్ షీ ఫీల్స్ ప్లెజర్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్లెజర్ ఫీల్ అవుతాడో అప్పుడు ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది న్యూరో సైన్స్ అంటే. ఈ రోజుల్లో మనం దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే మొబైల్ ఎడిక్షన్ దీనికి బ్రహ్మాండంగా సరిపోతుంది. ఒకప్పుడు ఈ మొబైల్ ఫోన్ అనేది ఇంటికి ఒకటి ఉండేది, ఇంకా వెనక్కి వెళ్తే వీధికి ఒకటి ఉండేదండి. ఏంటది? రూపాయి ఫోన్, డబ్బా ఫోన్ ఉండేది. రూపాయి వేస్తే నిమిషం మాట్లాడచ్చు. మేము కూడా కొన్నాళ్ళు పెట్టాం, ఏమండి, మా చిన్నప్పుడు ఉండేది. ఆ తర్వాత చిన్న మొబైల్, నోకియా మొబైల్ చిన్నది ఉండేది, మా నాన్నగారు వాడుతూ ఉండేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోకి ఒక మొబైల్, స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, దానికి మొబైల్ డేటా వచ్చేసింది, ప్రపంచం అంతా అందులో కనిపించేస్తుంది. ఒక్కొక్కరికి అయితే ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్కరికి 3 ఫోన్లు వాడుతున్నారు. సో మరి ఆ యొక్క ఇంటర్నెట్ కూడా అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నారు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరు కూడా, చాలా వరకు మంది ఈ మొబైల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయారు. అవునా కదా చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అరౌండ్ 3.8 బిలియన్ పీపుల్, అంటే సుమారుగా 48% వరల్డ్ పాపులేషన్, ప్రపంచ జనాభాలో 48% మొబైల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయండి. ఈ మొబైల్ ఫోన్స్ని ఓవర్గా యూజ్ చేసే కంట్రీస్లో ఇండియా ప్రముఖంగా ఉంటుందని మీరు నమ్ముతారా? ప్రతి ఒక్కరి చేతుల్లోనూ కూడా ఈ మొబైల్ ఫోన్స్ అనేవి ఉంటున్నాయి. ఇది ఎడిక్షన్ ట్రాప్కి ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నానండి. ఓకే, ఇప్పటి వరకు మనం సైకలాజికల్గా న్యూరో సైన్స్ ప్రకారం కొన్ని వాటిని మనం విన్నాం. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో అపవాది ప్రయోగించేటువంటి కొన్ని ఉచ్చులను, కొన్ని ఎరలను, కొన్ని ట్రాప్స్ని గురించి మీతో చెప్పాలని ఇష్టపడుతున్నానండి. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రార్థించడం మాత్రమే కాదు, అపవాది మనపై వేసేటువంటి ఆ యొక్క అగ్ని బాణాలు, వాటిని నేను ట్రాప్స్ అంటున్నాను, ఉచ్చులు అంటున్నాను అనమాట. వాటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఒక విశ్వాసికి ఎంతైనా ఉంది. వాడు ఏదో ర్యాండమ్గా అటాక్ చేయడండి, ఒక వ్యక్తి మీదకి ఆత్మీయంగా అటాక్ చేయడు. వాడు ఒక పథకం ప్రకారం, ఒక మెథడ్ని ఫాలో అయ్యి ఒక విశ్వాసి మీద వాడు దాడి చేస్తాడు, ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. వాడు ఏ విధంగా ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తాడని స్టెప్ బై స్టెప్ మీతో నేను పంచుకుంటానండి. మొదటిగా మనం చూస్తే హీ స్టార్ట్స్ విత్ ఎ థాట్. అంటే
ఒక వ్యక్తి మనస్సులో, హృదయంలో ఒక ఆలోచనని వాడు పెడతాడండి. లైక్ ఏ సజెషన్ ట్రాప్. సలహా ఇస్తున్నట్లుగా ఇస్తాడు, కానీ సలహా కాదు అది. ఇట్ ఈస్ లైక్ ఏ పాయిజన్ షాట్. విషపు ఆలోచనని ఒక మనిషి హృదయంలో పెడతాడు అని నేను అంటాను. అదేంటంటే మీరు చెప్తే మేము నమ్మాలా, మాకేమీ ఎగ్జాంపుల్ చూపించరా అంటే చూపిస్తాను. ఆది కాండము 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే ఫ్రమ్ 2 చదువుదామండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడుననియు మీరు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఏమండి, ఎక్కడైనా అపవాది డైరెక్ట్గా హవ్వతో కానీ ఆదాముతో కానీ మీరు దేవునికి అవిధేయత చూపండి అని చెప్పాడా? ఏమండి, చెప్పలేదు. ముందుగా వాడు ఏం చేశాడు? వారి హృదయాల్లో ఒక సందేహాన్ని పెట్టాడు. ఏంటి? ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, చెట్లకి ఇన్ని ఫలాలు ఉన్నాయి కదా, ఏదైనా ఫలాన్ని దేవుడు తినద్దని చెప్పాడా? ఇది మనకు సలహా ఇస్తున్నట్లు. ఏమండి, హవ్వకు సలహా ఇస్తున్నట్లు. తినద్దని చెప్పాడా అంటే వెంటనే హవ్వ రెస్పాండ్ అయ్యి, అవును అన్నీ తినమని చెప్పాడు ఆయన, ఒక్క చెట్టు ఫలం మాత్రం తినద్దని చెప్పాడు ఆయన అంటే, ఎందుకు తినద్దని చెప్పాడు? తింటే మేము చనిపోతామని చెప్పాడంటే, ఊరుకోమ్మా, నువ్వు చావనే చావో, అది తింటే నీకు ఎన్నో ప్రయోజనాలు, నీ కన్నులు తెరవబడతాయి, నీవు అలాగైపోతావు ఇలాగైపోతావు అని చెప్పి రకరకాలుగా చెప్తున్నాడండి. లైక్ ఎ సజెషన్, ఒక సలహాదారుడిగా, ఏదో మంచి చెప్తున్నవాడిగా వాళ్ళ హృదయాల్లో ఒక సందేహాన్ని పెట్టేశాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ డౌట్. హవ్వ హృదయంలో ఒక సందేహంగా ప్రారంభించబడింది. దెన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డిస్టార్షన్. ఆమె విశ్వాసం నుండి లేదా దేవుడు చెప్పినటువంటి మాట నుండి ఆమెను పక్కదో పట్టించేలా చేసింది. ఫైనల్లీ రిజల్టింగ్ ఇన్ డిజొబీడియన్స్. డౌట్, డిస్టార్షన్, డిజొబీడియన్స్. చివరికి ఏమైంది? ఆ పండు ఆమె తిన్నది, తన భర్తకి ఇచ్చింది. ఇద్దరూ తినడం వల్ల ఏమైందండి? అవిధేయత. వారు దేవుని మాటకు అవిధేయత చూపించారు. మనందరికీ తెలిసిన ఉదాహరణే, కొత్త విషయమేం కాదు. కానీ ఇదే ఉదాహరణనే ఒక్కసారి మన జీవితాలకు మనం అప్లై చేసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాక్యం అనేది కాలాలు మారినా, సంస్కృతులు మారినా, సాంప్రదాయాలు మారినా, ప్రజల యొక్క ఆలోచన తీరు మారినా వాక్యం మారదండి. జనరేషన్స్ మారిపోవచ్చు, ట్రెండ్ మారిపోవచ్చు, కానీ వాక్యం మారదు. మన చుట్టూ ఉన్నవారు ఉన్నారు కదా, మనం ఉంటే తప్పేంటి అనే ఆలోచన ఈ తరంలో చాలామంది హృదయాల్లో అపవాది పెడుతున్నాడు. వాడు చూపించేటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే, నీ పక్కింటోడు ఎలా చేస్తున్నాడు కదా, నీ యొక్క వీధిలో ఉన్నటువంటి కొంత ఇలా చేస్తున్నారు కదా, నువ్వు చేస్తే తప్పేంటి అనే ఆలోచన మొదట నీ హృదయంలో పెడతాడు. ఆ పెట్టినటువంటి ఆ యొక్క డౌట్ నుంచి డిజొబీడియన్స్, దేవుని పట్ల అవిధేయత వచ్చేలాగా వాడు ప్రయోగిస్తాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్ట్రాటజికల్ ట్రాప్ యూస్డ్ బై సాటన్. ఏంటంటే, హీ స్టార్ట్స్ విత్ ఎ థాట్, ఒక సజెషన్ ట్రాప్ని వాడు ఉపయోగిస్తాడు. రెండవదిగా నేను చెప్తున్నాను, హీ యూజెస్ హాఫ్ ట్రూత్స్. ఏమండి, హీ యూజెస్ హాఫ్ ట్రూత్స్ అంటే సగం నిజము సగం అబద్ధం. దీన్నే డిసెప్షన్ ట్రాప్ అని కూడా పిలుస్తారు. అంటే ఏంటి? చిన్న ఉదాహరణ చెప్తానండి. ఉదాహరణకి, ఎప్పుడు అబద్ధం చెప్పే వ్యక్తి మీకు వచ్చి అని చెప్పాడు అనుకోండి, మీరు నమ్ముతారా? అంకుల్ మీరు నమ్ముతారా? నమ్మరు. అదే 80% నిజాలు చెప్పే వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పాడు అనుకోండి, మీరు ఆలోచిస్తారా? ఆలోచించరా? ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పడం, నిజాలు కూడా చెప్తాడు. ఇతను చెప్తుంది నిజమై ఉంటే
అబద్ధం కాకపోయి ఉంటే అని మనం ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్గా ఇదే ట్రాప్ని అపవాది ప్రయోగిస్తాడండి. వాడు పూర్తిగా అబద్ధం చెప్పడం, పూర్తిగా నిజం చెప్పడం, సగం నిజాన్ని పెట్టి వెనకాల సగం అబద్ధాన్ని దాస్తూ ఉంటాడు. ఉదాహరణకి 100%లో ఏమంటే ఒక గ్లాస్లో 80% మీరు పాయసం పోసారు అనుకుందాం. మీరు పాయసం చేస్తారు కదండి, సేమియా కాస్తారు కదా. ఓకే, గ్లాస్లో 80% మీరు సేమియా పోసారండి, 20% పురుగుల మంది పోసారు అనుకుందాం. బాగా కలిపారు, తెలుస్తుందా? తెలీదు. వీడు కూడా అదే చేస్తూ ఉంటాడండి. వీడు చేసే పనుల్లో 80% సత్యం ఉంటే 20% పాయిజన్ ఉంటుంది. అది చాలు ఒక మనిషిని చంపేయడానికి. ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము చెప్తున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు అని చెప్తున్నాడు. ఏమండి, ఇది నిజమా అబద్ధమా చెప్పండి. ఇది నిజమా అబద్ధమా మీరే చెప్పండి. ఏమండి, దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు మీరు తింటే మీరు ఖచ్చితంగా చనిపోతారు అని చెప్పాడు. వీడేం చెప్తున్నాడు? మీరు చావనే చావరు, యు విల్ నాట్ షూర్లీ డై అంటున్నాడు. కరెక్టే కదా. పండు తిన్న వెంటనే వారు చనిపోయారా? చనిపోలేదు. కానీ వారికి తెలియనటువంటి సత్యం ఏంటంటే భౌతికంగా శారీరకంగా వారు చనిపోలేదు, ఆత్మీయంగా వారు చనిపోయారు. ఇది వాడు చెప్పినటువంటి సగం నిజం సగం అబద్ధం. కంటిన్యూ చేద్దామండి. ఇంకేం చెప్పాడండి? ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని. అండి నిజమా కాదా చెప్పండి, ఇది నిజమా కాదా? ఈ పండు తిన్నటువంటి ఆదాము హవ్వల యొక్క కన్నులు తెరవబడ్డాయా లేదో చెప్పండి. ఏమండి, అంటే వాడు చెప్పింది నిజమా అబద్ధమా? నిజం, నిజమే చెప్పాడు. ఇంకా నెక్స్ట్, మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వరే ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు వాడు. మీరు మంచి చెడులను ఎరిగిన వారే. ఏమండి, ఇందులో కూడా కొంత నిజం ఉంది. మీకు మంచి చెడులు తెలుస్తాయి అని చెప్పాడు కదండి. ఆ తర్వాత వాడు ఏం చెప్పాడు? దేవతల వలె ఉందిరని దేవునికి తెలియను. ఇది అబద్ధం. ఇక్కడ కూడా మీరు జాగ్రత్త చూస్తే వాళ్ళకి విచక్షణ వచ్చింది. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ నాట్. మంచి ఏంటి చెడేంటి తెలిసింది, కానీ వారు దేవతల వలె మారిపోయారా? మారలేదు. చూసారా అండి, వాడి డిసెప్షను, వాడు చేసేటువంటి మోసం ఎలా ఉంటుందంటే వాడు పూర్తిగా అబద్ధం చెప్పడండి. పూర్తిగా అబద్ధం చెప్పడు. వాడు చెప్పేది ఖచ్చితంగా సగం నిజం ఉంటుంది. నిజాన్ని అబద్ధంతో మిక్స్ చేసి ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఇస్తాడో మరి తీసుకోవాలా తీసుకోకూడదనే అనుమానంతోనే ఆ వ్యక్తి తీసుకుంటాడు. తీసుకోగానే వాడి యొక్క ఉచ్చులో ఆ వ్యక్తి పడిపోతాడు. ఇది వాడు ప్రయోగించేటువంటి రెండవ రకమైన ట్రాప్. దీన్నే డిసెప్షన్ ట్రాప్ అని నేను పిలిచానండి. మూడోదిగా మనం చూస్తే హీ ఎక్స్ప్లాయిట్స్ వీక్ మూమెంట్స్. అంటే బలహీన సమయాల్ని వాడు చక్కగా ఉపయోగించుకుంటాడండి. దీన్నే నేను టైమింగ్ ట్రాప్ అంటాను. ఏమండి, సమయానుకూలమైన ఉచ్చు, అంతే కదండి. ఉదాహరణకి ఒక సైనికుడు చక్కగా సిద్ధపడి యుద్ధానికి వెళ్ళి పొద్దున్నే, ఇప్పుడు ఎంతో బలంతో ఎంతో ఉత్సాహంతో ఆ వ్యక్తి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఎవరైనా ఆ వ్యక్తిని జయించగలరా? కష్టం కదండి, చాలా కష్టం. అదే వ్యక్తి అర్ధరాత్రి పడుకున్నప్పుడు వెళ్ళి అటాక్ చేస్తే, దట్ ఈస్ ద టైమింగ్ ట్రాప్. మనం ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు, ఉజ్జీవంగా ఉన్నప్పుడు, అగ్ని వలె మండుచున్నప్పుడు వాడు మన దగ్గరికి రాడు. మనం ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు, ఈ లౌకిక ఆశల్లో మనం పడిపోతున్నప్పుడు, మనం పాపానికి దగ్గరగా వెళ్తున్నప్పుడే దాన్ని వాడు అనుకూలమైన సమయంగా మార్చుకుంటాడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ ఎ టైమింగ్ ట్రాప్. ఉదాహరణకి మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు
రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చాలండి, సింపుల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అపవాది? ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుని శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? మనందరికీ బాగా తెలుసు, ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించు అని చెప్పి. కానీ వాడు ఉపయోగించిన టైమింగ్ ఉంది చూస్తారా అండి, అదే అండి వాడు ఉపయోగించే ట్రాప్. అక్కడ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు 40 దినముల పాటు ఆయన ఏమీ తినలేదు, ఆయన ఉపవాసం ఉన్నాడు. 40 days ఉపవాసం ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వాడు తీసుకొస్తున్న ట్రాప్ గమనించారా మీరు? ఏమండి, డైరెక్ట్గా ఆహారము అనేటువంటి దాన్ని అడ్డు పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభు చేత పాపం చేయించాలని. ఏమండి, అదే డిజొబీడియన్స్, దేవునికి అవిధేయత చూపించేటువంటి క్రియ ఆయన ద్వారా చేయించాలని వాడు పన్నాగం పన్నుతున్నాడు. దానికి ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి తెలుసా అండి? అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నిజంగా యేసుప్రభు ఇక్కడ సమాధానం ఎలా చెప్పారంటే, అపవాదిని నిజంగా చెప్పుతో కొట్టినట్టు చెప్పారు సమాధానం ఆయన. హల్లెలూయా. స్లిప్పర్ షాట్ కదండి. ఏ ఆహారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభువుని శోధిద్దామని ప్రయత్నం చేశాడో, దేవుడు ఆత్మీయ ఆహారంతో సాతానికి బుద్ధి చెప్పాడు. ఆయన భౌతికమైన ఆహారం కాదండి, ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని పెట్టే వాడికి బుద్ధి చెప్పారు ప్రభు. చూసారండి, ఇక్కడ ఇది ఇంకొక రకమైనటువంటి ట్రాప్. దీన్నే టైమింగ్ ట్రాప్ అండి. బైబిల్లో మరొక ఉదాహరణ కూడా ఉందండి. అదేంటంటే, ఉదాహరణకి మీరు యోసేపుని తీసుకోండి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ యోసేపు అఫ్కోర్స్ తన అన్నల చేత అమ్మివేయబడ్డాడు, ఐగుప్తు దేశానికి బానిసగా వచ్చాడండి. బానిసగా వచ్చిన తర్వాత పొతీఫరు అనే ఆయన యోసేపును కొనుక్కొని అతని ఇంట్లో పెట్టుకున్నాడు. యోసేపు యొక్క నిజాయితీని, అతని యొక్క జెన్యూనెస్ని చూసి తన ఇల్లంతటి మీద అతనికి అధికారిగా నియమించాడండి. ఇక్కడ దాకా బాగుంది. కానీ ఈ పొతీఫర్ భార్య ఎవరైతే ఉందో, ఈ పొతీఫర్ భార్య ఏం చేసిందంటే యోసేపు మీద కన్నేసిందండి. యోసేపు దగ్గర రావడం, నాతో పాపం చేయి అని చెప్పి రకరకాలుగా ఈ యొక్క యోసేపుని ఎంతగానో వేధిస్తూ హింసిస్తూ ఉండేది కదండి. సో ఆమె ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా యోసేపు ఏం చేశాడండి? ఆమె ఉచ్చులో పడిపోయాడా? పడిపోలేదు. కానీ మీరు గమనించండి, యోసేపు డబ్బు విషయంలో పడిపోయే వ్యక్తి కాదు. ఏమండి, దొంగతనాలు చేసే వ్యక్తి కాదు, ఇతరితర మోసాలు చేసే వ్యక్తి కాదు. కానీ అతడు ఒక యవ్వనస్తుడు, గుర్తుపెట్టుకోండి. అతడు యవ్వన ప్రాయంలో ఉన్నవాడు. యవ్వన ప్రాయంలో ఉన్నవాడిని ఏ విధంగా శోధించాలనేది సాతానికి బాగా తెలుసు. ఎందుకంటే ఈ యోసేపును శోధించి నాశనం అయిపోయేలా చేస్తే యోసేపు ద్వారా యాకోబు అంటే అతని తండ్రి మరియు అతని అన్నల పిల్లలు ఐగుప్తుకి వచ్చేవారే కాదు. అవునా కాదా అండి? సో ఇక్కడ టార్గెట్ ఏంటి? యోసేపును నాశనం చేస్తే దేవుని యొక్క ప్రణాళిక మొత్తం మనం తుడిచివేయచ్చు. ఆది కాండము 39వ అధ్యాయంలో మనం చూస్తేనండి, ఆది కాండము 39వ అధ్యాయము 7 and 8 మనం చదువుకున్నట్లయితే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడునూ లేడు. ఈ విధంగా ఆమె శోధించిన ప్రతిసారి కూడా యోసేపు ఈ రకంగా సమాధానం చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పి చెప్తున్నాడు అండి. బట్ స్టిల్ ఆమె శోధిస్తూనే ఉంది. మరొక వాక్యం చదువుకుందాం, 10వ వచనం చదవండమ్మా. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పక్క నుండి ఆమె శోధిస్తూ ఉంది. ఆమె శోధిస్తుంది ఎవరో తెలుసా అండి? యోసేపుని మాత్రం కాదు, ఒక యవ్వనస్తుణ్ణి.
ఒక యవ్వనస్తుడిని అందంగా ఉన్నటువంటి ఒక స్త్రీ నాతో పాపం చేయమని అడుగుతుందండి. రిపీటెడ్గా శోధిస్తుంది. నో 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 అని చెప్తున్నాడు. ఇలా అంటే ఆ శోధనను జయిస్తూ వస్తున్నాడు. ఒకానొక సమయం వచ్చేటప్పటికి ఆమె ఏం చేసి డైరెక్ట్గా ఆమె ఫిజికల్ అయిపోయింది. అంటే యోసేపు యొక్క వస్త్రాన్ని సైతం ముట్టుకుందని లాగి మరి నాతో పాపం చేయమని చెప్పి అడుగుతుందండి. చదువుతాడన్నమాట. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ డైరెక్ట్గా అతని వస్త్రాన్ని పట్టుకుని లాగి నాతో పాపం చేయమని బలవంతం చేస్తున్నప్పుడు అతడు చేసినటువంటి కార్యం ఏంటంటే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. మరి ఈరోజు అనేక మంది యవ్వనస్తులను, అనేక మందిని అపవాది భయంకరంగా శోధిస్తున్నాడండి. అంటే వాడి యొక్క శోధన అనేది పర్సన్ని బట్టి, ఆ పర్సన్ ఉన్నటువంటి స్థితిని బట్టి, టైమింగ్ని బట్టి ఒక్కొక్క విధంగా వాడు శోధిస్తూ ఉంటాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించుకోవాలి. నాలుగోదిగా నేను చెప్తాను. నాలుగోదిగా మనం చూసినట్లయితే నాలుగో రకం ఆఫరింగ్ షార్ట్ కట్స్. అంటే సులువైనటువంటి షార్ట్ కట్స్ మార్గాలను చూపించి మోసం చేయడం. దీన్నే కంఫర్ట్ ట్రాప్స్ అని నేను పిలుస్తానండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, అగైన్ మాథ్యూ చాప్టర్ 4 verse 8 and 9 అని చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము ఫ్రమ్ 8 and 9. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా. ఏమండి, మీరు జాగ్రత్తగా గమనించండి. అంతకు మునిపే దేవుడు ఒక శోధన ఆయన జయించారు, బుద్ధి చెప్పాడు. ఆయన ఎలాగా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన ఒక మనుషుడు జీవించగాడని చెప్పి ప్రభువు మాట చెప్పారు. ఇప్పుడు వాడు మరొక రకంగా టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ఆఫరింగ్ షార్ట్ కట్స్. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలు, కింగ్డమ్స్ అన్నీ నీకు ఇచ్చేస్తా, నాకు సాగిలపడు అంటున్నాడండి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన పునరుద్ధానం అయిన తర్వాత హీ ఈస్ ఆల్వేస్ ద కింగ్. అవునా కాదా అండి? అంతకు మునుపు ఆయన రాజు, ఆ తర్వాత కూడా ఆయన రాజు. బైబిల్లో క్లియర్గా ఉంది, ఆయన భుజాలపై తండ్రి యొక్క రాజ్యభారము ఉంచబడినని చెప్పి. అలాంటి ఆయన్ని వీడేం చేస్తున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాలు, ఈ భోగభాగ్యాలు చూపించి ఆయన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నేను జాగ్రత్తగా మీరు గమనించండి. నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి కొన్ని ఉచ్చులకి ఆనాడు ఈనాడు కొంతమంది దైవ సేవకులు పడిపోతున్నారండి. ఈ జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు ఏర్పరిచిన 12 మంది అపోస్తలులు వాళ్ళు ఎలా ఉన్నారండి? పరలోకమందు 12 సింహాసనాలపై వారు ఆసీనులై ఉన్నారు. అవునా కాదండి? అదేవిధంగా ప్రతి దైవజనుడు యథార్థంగా దేవుని సేవ చేసి నిజాయితీగా బ్రతికే ప్రతి దైవ సేవకునికి పరలోకమందు గొప్ప స్థానం ఉంటుంది. కానీ ఈ అపవాది ఈ లౌకికమైనటువంటి ఆశలను, డబ్బును, అధికారాన్ని చూపించి ఎంతోమంది పాస్టర్స్ని, ఎంతోమంది దైవ సేవకుల్ని మోసం చేస్తున్నాడు. వారు కూడా ఏం చేస్తున్నారంటే, వాడు చెప్పినట్టుగా ఈజీ వేలో, తప్పుడు మార్గాల్లో ప్రజల దగ్గర నుంచి దోచుకునేటువంటి ప్రయత్నానికి వారు దిగజారుతున్నారండి. ఇది మరొక రకమైనటువంటి ఉచ్చు ట్రాప్. అదే ఆఫరింగ్ షార్ట్ కట్స్ లేదా కంఫర్ట్ ట్రాప్స్ అండి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, షార్ట్ కట్స్ ద్వారా వెళ్తే, తప్పుడు మార్గాలు మనం వెళ్తే మన ఎన్నటన్నికి మనం దేవుని రాజ్యం చేరుకోలేము. ఒక తల్లి ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు ఎదురు చూడవలసిందే. ఆనాడైనా, ఇప్పుడైనా, రాబోయే కాలం ఇంకొక 1000 సంవత్సరాలైనా, ఏ టెక్నాలజీ వచ్చినా, ఇంకో టెక్నాలజీ వచ్చినా, తల్లి ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు మోయవలసిందే. కొన్ని మారవండి. షార్ట్ కట్స్ ద్వారా వెళ్తే లేదు నేను 3 నెలలే మోస్తానంటే ఏమవుతుంది?
ఇంకా లోపల ఉన్నటువంటి పిండం పూర్తిగా ఏర్పడదు, అసలు ఆ పిండం బయటికి రాదు. మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో అపవాది వేస్తున్నటువంటి ఈ యొక్క తంత్రాలు మనం గమనించే వారముగా మనం ఉండాలండి. కొంతమందిని ధనాపేక్ష అనే ట్రాప్తో వాడు మోసం చేస్తూ ఉంటాడు. అంటే డబ్బు చూపించి మోసం చేస్తూ కొంతమంది పడిపోతూ ఉంటారు. కొంతమందికి అధికారం అనే ట్రాప్ చూపిస్తాడు. మరికొంతమందికి లస్ట్ మోహము అనేటువంటి ట్రాప్ చూపిస్తాడు. ఈ ట్రాప్లో పడిపోయిన వారే దావీదు, సంసోను. అందరికి బాగా తెలుసు. దావీదు బేత్షెబాతో పాపం చేస్తాడు, సంసోను దెలీలాతో పాపం చేస్తాడు. ఇదేంటండి? ఇదొక ట్రాప్, ఇదొక ఉచ్చు. ఈ లస్ట్ అనే ఉచ్చుని వాడు ప్రయోగిస్తూ ఉంటాడు. ఏమండి, ఇప్పుడు సందేహం ఏంటంటే, ఏమండి ఇన్ని రకాలు చెప్పారు కదా, మనము మరి ఏ విధంగా వీటిని జయించాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము ఎలా జయించాలి అని తెలుసుకునే దానికంటే కూడా మనం ఆరాధిస్తున్నట్టు మన దేవుడు ఏ రకంగా జయించాడో మనం గమనిద్దాం. ఉదాహరణకి మనం చదివినట్టు వాక్యం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలోను, లేదా తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయము 6 and 7లోను, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలోను కామన్గా ఒక మాట ఉంటుందండి. అదేంటి తెలుసా? ప్రభు చెప్తున్నటువంటి మాట, అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. ఇట్ ఈస్ రిటెన్ అని వ్రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉన్నది? దేవుని వాక్యము. మీరు జాగ్రత్తగా గమనించండి. మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అపవాదిని జయించడానికి ఆయన ఉపయోగించినటువంటి అస్త్రం దేవుని వాక్యం. ఆయనకి దేవుని వాక్యం తెలుసు, దేవుని వాక్యం వచ్చు. దేవుని వాక్యం అనేది ఆయనలో ఉంది కాబట్టి ఆయన అపవాదిని జయించగలిగారు. ఈరోజు నేను స్ట్రైట్ అవే అడుగుతున్నాను, ఎంతమందికి దేవుని వాక్యం తెలుసు? తెలియడం అంటే ఏంటి? వినటమా? కాదండి. వింటే దేవుని వాక్యం రాదు. తెలియటం అంటే ఏంటి? చదవడమా? కాదు. చదివితే దేవుని వాక్యం రాదు. తెలియటము అని అంటే దైవ వాక్యాన్ని, దైవ గ్రంథాన్ని ధ్యానించాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, దేవుని వాక్యాన్ని తమ హృదయంలో పెట్టుకునేవారు అపవాదిని జయించగలుగుతారు. హల్లెలూయా. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపులే ఒకటి చెప్పాను నేను. సోల్జరు పొద్దున యుద్ధానికి వెళ్తే ఎంత బలంగా ఉంటాడని చెప్పి. జస్ట్ ఇమాజిన్, ఆ వ్యక్తి పడుకున్నప్పటికీ పక్కన గన్ పెట్టాడు అనుకోండి, పక్కనే ఒక కత్తి పెట్టాడు అనుకోండి, ఎవరన్నా అటాక్ చేస్తారా అండి? అటాక్ చేస్తే ఇమీడియట్ గన్ తీసి కాల్ చేస్తాడు. అవునా కదా? ఇన్ ద సేమ్ వే ఎవరి హృదయాల్లో అయితే దేవుని వాక్యం ఉంటుందో, బహుశా ఒక్కోసారి మన దగ్గర బైబిల్ ఉండొచ్చు, ఉండకపోయినొచ్చు, ఏమండి, కానీ ఎప్పుడైతే ఈ వాక్యం మన హృదయాల్లో జాగ్రత్త మనం పరుచుకుంటామో అపవాది వేసేటువంటి ప్రతి బాణానికి ఈ దైవ వాక్కు ద్వారా మనం సమాధానం చెప్పగలుగుతాం. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నా తప్పకుండా మనం మోసపోకుండా వాడిని మనం జయించగలుగుతామండి. ఇది మొదటిగా నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని, దైవ గ్రంథాన్ని ఎవ్రీడే ధ్యానించండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి, మీ హృదయాల్లో పెట్టుకోండి. రెండవదిగా సేమ్ ప్రభు చెప్తున్నటువంటి మాట, ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు ఆయన సేవ ప్రారంభించక మునుపు 40 days ఆయన ప్రార్థనలో గడిపాడు. ఆ తర్వాత అపోస్తలులను ఆయన సెలెక్ట్ చేసుకుని వారికి ప్రార్థన నేర్పాడు. ప్రతిరోజు ఇంకా సూర్యుడు రాకముందే పెందలకడ లేచి కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఈవెన్ ఆయనని అప్పగించే కొన్ని గంటల ముందు కూడా ఆయన ప్రార్థన చేశాడండి. యేసుక్రీస్తు ప్రభువులో మనం చూడగలిగేది ఇదే, ప్రార్థన. ఆయన అంటాడు, మీ ఎడతెగక ప్రార్థన చేయండి అంటాడు ఆయన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యం మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రార్థన గురించిన చక్కని మాట ఉంటుందండి. అదేంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఆయన చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ఏంటి? ఇఫ్ యు ఆర్ ట్రూలీ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీవు శోధనలోనికి ప్రవేశింపవు, నీకు ప్రవేశం ఉండదు. చాలా జాగ్రత్తగా, చాలా ఆముడిగా నువ్వు ఉండగలుగుతావు అని చెప్పి ఇక్కడ ప్రభు చెప్తున్నారనమాట. ఎప్పుడు కూడా పాపం అనేది
అలా వచ్చి జస్ట్ అలా జరిగిపోదండి. ఈ పాపం అనేది ఎప్పుడూ కూడా మనిషి యొక్క ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఆ ఆలోచన ఊహగా మారుతుంది, ఆ ఊహ కోరికగా మారుతుంది, ఆ కోరిక చర్య అంటే క్రియగా మారుతుందండి. ఆలోచనగా ఉన్నప్పుడే పాపాన్ని మనం కొట్టివేయాలి దేవుని వాక్యంతో. హల్లెలూయా. మరి మరొకటి నేను చెప్తాను ఏంటంటే, ఇందాక యోసేపు ఏ విధంగా అయితే అపవాది యొక్క శోధన లేదా పొతీఫర్ భార్య యొక్క శోధన ఏ రకంగా అయితే ఆయన జయించాడో, అదేవిధంగా మనము అక్కడి నుంచి ఈవెన్ పాపం కలిగించేటువంటి స్థలాల్లో కూడా మనం ఉండకూడదండి. వీ హ్యావ్ టు ఫ్లీ, మనం పారిపోవాలి. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండక. దాని అర్థం ఏంటండి? ఎక్కడైతే ఒక దుష్టుడు ఉన్నాడో అక్కడి నుంచి వెళ్ళిపో. పాపుల మార్గమందు మనకు పని లేదు, జస్ట్ మూవ్ ఆన్, అక్కడికి మనం వెళ్ళిపోదాం. అపహాసకులు కూర్చుండు చోట అసలు కూర్చోకు. జస్ట్ గో అవే ఫ్రమ్ ద పర్సన్స్ ఆర్ ఎ ప్లేస్ ఆర్ ఎ సిచ్యువేషన్ దట్ లీడ్స్ టు ఎ సిన్. నీకు పాపాన్ని కలిగిస్తుంది అనేటువంటి ఆలోచనలో కలిగినప్పుడు, అది స్థలమైనా, ఒక వ్యక్తి అయినా, ఒక సందర్భమైనా, జస్ట్ గో అవే ఫ్రమ్ దాట్. ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపో. ప్రార్థన చేయి, మోకాళ్ళే అక్కడికక్కడే ప్రార్థన చేయి. అప్పుడు నీవు వాడి యొక్క బాణాలను నువ్వు కొట్టగలుగుతావు. హల్లెలూయా. మరి మరొక వాక్యం నేను చూపిస్తానండి. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథము 7వ అధ్యాయము, ప్రొవెర్బ్స్ చాప్టర్ 7 verse 7 and 8 మనం చదువుకున్నట్లయితే, జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను ఏ పడుచువాడండి? బుద్ధి లేని ఒక పడుచువాడంట ఆయన కనబడ్డాడంట. వాడు ఏం చేస్తున్నాడంట? చదవండి. సంధ్య వేళ ప్రొద్దు గ్రుంకిన తరువాత అంటే ఏంటండి? నైట్ టైం అంటే ఈవినింగ్ అయిపోతుంది ఇంకా. ఓకే, చిమ్మచ్చిగడ రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. ఏమండి? ప్రొద్దు గ్రుంకిపోయింది, చిమ్మ చీకటి వచ్చేసింది. అక్కడ వాడికి ఏం పని అండి? ఆ బుద్ధి లేని ఎవరు వచ్చి అక్కడ ఏం పని ఆడికి? అది ఎక్కడ తిరుగుతున్నాడు? జారస్త్రీ సందు దగ్గర వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. అంటే ఎక్కడైతే పాపం అనేది జరగడానికి అవకాశం ఉందో అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. అక్కడ పని ఏంటి ఆడికి? ఏమండి? అక్కడ పని ఏంటి ఆడికి? ఎప్పుడైతే అక్కడ తిరుగుతున్నాడో ఇమ్మీడియట్గా ఆ జారస్త్రీ వాడి మీదకి వచ్చింది, వాడిని ఈడ్చుకుపోయింది. ఒక పశువుని వధించినట్లు వాడిని ఈడ్చుకుపోయి వాడితో పాపం చేసిందండి. అదే నేను చెప్తున్నాను. ఎక్కడైతే పాపం అనేది మన మీదకి వస్తుందనే ఒక సందర్భం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక ఆలోచన కానీ, ఒక స్థలం కానీ ఉందో ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. ఎల్లప్పుడూ మనము ఆత్మవశులమై ఆత్మ ద్వారా మన జీవితం మనం తీసుకెళ్లే వారంగా ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం చదువుకున్నట్లయితే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం అండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీ నెరవేర్చరు. సో ఐ సే వాక్ బై ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా జీవిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని ఆత్మను కలిగి, పరిశుద్ధాత్మను కలిగి మనం జీవితం నడుస్తూ ఉంటామో, ఏ పాపము మనల్ని శోధించలేదు, మనల్ని నాశనం చేయలేదు. కాబట్టి ఈ రకంగా మనం అపవాది యొక్క తంత్రాలు మనం పసిగడదాం. వాటికి తగినట్లుగా దేవుని వాక్యం ద్వారానే వారితో మనం యుద్ధం చేద్దాం. దేవుని ఆత్మశక్తి ద్వారా మనం వాడిని జయిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరు కన్నులు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయమను పలక మీద మేము రాసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి దేవా. తండ్రి, అపవాది ఎన్ని విధాలుగా మమ్మల్ని శోధించాలని ప్రయత్నం చేసినా, మమ్మల్ని మా యొక్క ఆత్మీయత నుండి పడద్దాలని ప్రయత్నం చేసిన ప్రభువా, తండ్రి, మీ వాక్యం అనే ఖడ్గం ద్వారా వాడిని జయించగలిగేటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి.
ఆత్మానుసారంగా జీవించగలిగేటువంటి కృప మా అందరికీ నీ దయచేయవలసిందిగా, అందరికీ మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.